గ్రంథాలయాలను దేవాలయాలుగా మారుస్తాను. చైర్మన్ మేకపాటి శాంతికుమారి. ప్రమాణ స్వీకారం రోజు చెప్పా, నేడు చెప్తున్నా, గ్రంథాలయాన్ని దేవాలయంగా మారుస్తానని నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి అన్నారు. ఈ సందర్భంగా మా సమస్యలు పరిష్కరించండి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ కి నిరుద్యోగులు విన్నవించారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి అన్నారు. సోమవారం నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి ఛాంబర్లో ఆమెను కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి నిరుద్యోగులు కలిసి జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధం అవ్వడానికి బుక్స్ లేవని, కూర్చోవడానికి కుర్చీలు లేవని, సరైనటువంటి సదుపాయాలు లేవని చైర్పర్సన్ కి నిరుద్యోగులు సమస్యలు వివరించుకున్నారు. తక్షణమే పరిష్కరించే సమస్యలన్నీ కూడా త్వరగా పరిష్కరిస్తానని, మీ సమస్యలు పరిష్కరించేదానికే నా సొంత నిధులతోనైనా సరే పరిష్కారం చేస్తానని నిరుద్యోగులకు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి హామీ ఇచ్చారు. మొదటిసారి చైర్పర్సన్ ని కలిసి సమస్యలు వివరించుకున్నామని, మేడం ఇచ్చిన భరోసా సంతోషాన్ని కలిగించిందని, గ్రంథాలయ అభివృద్ధిలో మా వంతు సహకారం మేడంకి అందిస్తామని తెలియజేశారు. నమస్తే, నా పేరు శాంతికుమారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నూతనంగా బాధ్యత తీసుకున్నాను. ఇక్కడికి వచ్చాక ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రీడర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంది. స్టూడెంట్స్ అందరికీ సరైన మెటీరియల్స్ లేవు, బుక్స్ లేవు, ఈవెన్ కరెంట్ లైటింగ్ కూడా లేదని చాలా సమస్యలు వచ్చి వాళ్ళు నిర్మించుకోవడం జరిగింది. నేను తప్పకుండా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా 1 month లోపల వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ అవసరమైతే నా సొంత నిధులైనా నేను పెట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని వాళ్ళకి హామీ ఇచ్చాను. తప్పకుండా చేస్తాను. సెస్ అనేది మాకు చాలా రావాల్సి ఉంది గ్రంథాలయం తరఫున. దానికోసం కూడా నేను ఫైట్ చేసి తీసుకొస్తాను. గ్రంథాలయాన్ని దేవాలయంలాగా మార్చి అప్పచెప్పే బాధ్యత నాదని ఆ రోజు ప్రమాణ స్వీకారంలో చెప్పాను. ఈరోజు కూడా చెప్తున్నాను. ప్రజెంట్ ఏం అవసరమో కనీస అవసరాలు ఈ మంత్లోనే వాళ్ళకి నేను అరేంజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము జిల్లా గ్రంథాలయ శాఖకు సంబంధించినటువంటి మేకపాటి శాంతికుమారి మేడం గారిని కలిసాము. ఇక్కడికి వచ్చే లీడర్స్ అయినటువంటి మేమందరం నిరుద్యోగులని అయినటువంటి మేము మేడం గారికి ఈరోజు మేము ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వివరించడం జరిగింది. మేడం గారు ఎంతో సహనంతో అన్నీ అన్నారు. మా అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తారని మేడం గారు మాకు హామీ ఇవ్వడం అయితే జరిగింది. మేడం గారికి ఇక్కడ నూతనంగా వచ్చినటువంటి చైర్మన్గా ఎన్నికైనందుకు శాంతికుమార్ గారికి, మేడం గారికి, మేము మేకపాటి శాంతికుమార్ గారికి, మేడం గారికి కృతజ్ఞతలు మా అందరి తరఫున చెప్పుకుంటున్నాము. మా యొక్క సమస్యలు కూడా చాలా వరకు ఆమెకు చెప్పాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అయితేనేమి, చైర్స్ అయితేనేమి, ఇంకా మాకు కావాల్సిన వస్తువులు అయితేనేమి, ఎక్కడో నూతన భవన నిర్మాణంలో ఉంది, కానీ అది కొంచెం టైం పడేటట్టుంది. కాబట్టి మేడం మా సమస్యలన్నీ వివరించడం జరిగింది. మేడం గారు చాలా ఓపికగా నేను చెప్పినవన్నీ కూడా వినడం జరిగింది. విని ఇంకా నిధులు ఇది కొంచెం లేట్ అయ్యేటట్టుంది కాబట్టి సొంతంగా నా యొక్క నిధులైనా సరే నేను పెట్టి దీన్ని ఖచ్చితంగా మీకు చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఉద్యోగాలు సాధించి మీ యొక్క భారీ జీవితాలు వెలుగులో నిందాలని చెప్పి, ఉద్యోగాలు అందరికీ రావాలని చెప్పి మేడం గారు ఆశీస్సులు మాకు ఇవ్వడం జరిగింది. ఇంకొకసారి మా యొక్క ఈ జిల్లా గ్రంథాలయ శాఖకు వస్తున్నటువంటి రీడర్స్ అందరి తరఫున మేడం గారికి కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది.